ఇక మీదట ఎల్పిజి గ్యాస్ యొక్క బాధ అనేది మనందరికి కూడా ఉండదన్నమాట. ఆ బాధని తీర్చే దిశగా భారత ప్రభుత్వం అంచనాలు అంటే వాళ్ళ యొక్క ప్లానింగ్ అనేది చాలా వినూత్నంగా చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకైతే మనం ఈ యొక్క గ్యాస్ పేరిట చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. సో ముఖ్యంగా ఎప్పుడైతే గ్యాస్ కొరత ఉంది అని చెప్పేసి మనకు తెలిసిందో అప్పుడు హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, పీజీస్ కావచ్చు, అక్కడ చాలా మట్టుకు కూడా గ్యాస్ కొరత వల్ల వాళ్ళు ఎక్కువగా అన్నం వండకపోవడం కానీ, కట్టెల పొయ్యి పైన వండడం కానీ, సో చాలా మంది కూడా గ్యాస్ వాడకాన్ని తగ్గించేశారనమాట. ఇంకొంతమంది ఏంటంటే ఇక మొత్తానికి హోటల్స్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారు. సో ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం చూసాము. అదేవిధంగా హోమ్స్లో అంటే ఇళ్లలో ఎవరైతే గ్యాసులు యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్ని బాధలు పడ్డారంటే ఒక గ్యాస్ అయిపోయిన తర్వాత ఇంకొక గ్యాస్ తెచ్చుకోవడానికి అసలు పడని బాధ అంటూ కూడా లేదన్నమాట. ఇల్లు పక్క వాళ్ళని అడగడం కావచ్చు, లేకపోతే గ్యాస్ కంపెనీకి వెళ్ళి స్వయంగా వాళ్ళు అడిగినప్పటికీ కూడా గ్యాస్ లేదు అని చెప్పడం కావచ్చు, బుకింగ్ చేసినప్పటికీ కూడా గ్యాస్ లేని పరిస్థితి. సో మరి అప్పుడు చాలామంది కూడా ఇండక్షన్ స్టవ్లు తెచ్చుకున్నారు, కరెంటు పొయ్యిలు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఊర్లలో ఉండే వాళ్ళు కట్టెల పొయ్యి పైన వండుకోవడం, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారనమాట. అప్పుడు అందరూ కూడా గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఎందుకు ఈ విధంగా ఇబ్బంది అవుతుంది, వేరే దేశాలు అంతటా కూడా బాగానే ఉన్నప్పుడు మన దేశంలోనే ఎందుకు అని చెప్పేసి. కానీ వేరే దేశాల్లో కూడా గ్యాస్ కొరత ఉంది. సో అన్ని దేశాలకు గ్యాస్ ఎక్కడి నుంచి అయితే పంపిణీ అవుతుందో అక్కడ మొత్తానికి ఆగిపోయినప్పుడు ఓన్లీ ఇండియాలోనే కాదు అన్ని దేశాల్లో కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. ఇంకా చెప్పాలి అంటే మన భారతదేశంలోనే మనకు కావాల్సిన నిల్వలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా సజావుగా ఆ మాత్రం గ్యాస్లు అయినా కూడా మనము సప్లై చేసుకోగలిగాము అని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే మన భారతదేశం ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. అంటే వినూత్నమైన ఆలోచన అనుకోవచ్చు, అదేవిధంగా లాజికల్గా అనుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మనము ఎక్కడి నుంచి అరబ్ కంట్రీస్ నుంచి ఈ యొక్క ఇరాన్, ఇరాక్ అంటే ఈ దేశాల నుంచి మనం అనేది గ్యాస్ని, ఎల్పిజి గ్యాస్ని మనము తీసుకుంటూ ఉన్నాం, కొనుక్కుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఒకే చోటు నుంచి ఎందుకు తీసుకోవాలి? ఈ విధంగా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఒక్క చోటు నుంచే తెచ్చుకుంటాం కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు మనం ఎందుకు ఇబ్బందులు పడాలి? సో ఈ విధంగా ఆలోచించి ఇప్పుడు అమెరికా నుంచి ఎక్కువ శాతంలో గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి భారతదేశ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది, ప్లానింగ్ చేస్తూ ఉంది. అక్కడ అమెరికాతో పాటు ఓన్లీ ఈ రెండు ప్రదేశాల నుంచే గ్యాస్ని తీసుకుంటే అప్పుడేమవుతుంది, ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లో రెండు చోట్ల కూడా ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈ విధంగా గ్యాస్ కొరత రావచ్చు అనే ఒక ఆలోచనతో ఓన్లీ అమెరికా నుంచే కాదు, మలేసియా కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, నైజీరియా కావచ్చు, ఈ విధంగా వివిధ దేశాల నుంచి కూడా గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి భారత ప్రభుత్వం ప్లానింగ్ చేస్తుందన్నమాట. ఒక చోట ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకో చోటు నుంచి అయినా కూడా మనం గ్యాస్ని తెప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచన భారత ప్రభుత్వం చేస్తుంది. సో మరి ఈ యొక్క ఆలోచన అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదం తెలుపుతూ ఉన్నారన్నమాట. సో మరి ఫ్యూచర్లో మాత్రం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా మనకు గ్యాస్ కొరత మాత్రం లేనట్టే అని చెప్పేసి దీన్ని ఆధారంగా చేసుకొని అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు.